సీతారామరాజు జిల్లా చింతపల్లి గ్రామ దేవత ముత్యాలమ్మ నూతన ఆలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీరలు, సారె, రకరకాల స్వీట్లు సమర్పించారు. వందలాది మంది మహిళలు రకరకాల పిండి వంటలతో ముత్యాలమ్మ తల్లిని సేవించుకుని మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొని ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చే ఏడాది ఆలయ వార్షికోత్సవానికి కుటుంబంతో సహా వస్తానని మొక్కులు తీర్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సతీమణి రాధ గుడికి వచ్చిన మహిళలకు పసుపు కుంకుమ జాకెట్లు ఎమ్మెల్సీతో కలిపి పంపిణీ చేసి తమ భక్తిని చాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని ఏదైతే అమ్మవారు ముత్యాలమ్మ వారి ఉత్సవాలు చేస్తున్నారో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శించుకున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ పాడేరులోని ఉన్న అమ్మవారిలో ఎప్పుడూ ఒక కళ ఉంటుంది. ముందు వచ్చినప్పుడు కూడా అక్కడ పాడేరులో అమ్మవారిని చూశాను, అలాగే ఇక్కడ అమ్మవారిని చూస్తున్నాను. కళ్ళు చాలా అమ్మవారు దీవిస్తున్నట్టే ఉంటారు, మనల్ని చూస్తున్నట్టే ఉంటారు. అమ్మవారి ఏదైతే కాలుగొట్టు ఉంటుందో దాని దుస్తులు కూడా చాలా అసలు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారు మనల్ని చూసి దీవిస్తూ అలా ఆవిడే అక్కడ కూర్చున్నట్టే ఉంటారు. అమ్మవారి కరుణ కటాక్షం ఎప్పుడూ మనందరి మీద ఉండాలని, చింతపల్లనే కాకుండా పాడేరనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి మీద అమ్మ దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఈరోజు దండం పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలిసాను, రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఉత్సవాలకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం చేసినప్పుడు ఖచ్చితంగా నేను మా అమ్మగారితో పిల్లలతో కూడా వచ్చి సకుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.